మీ ఊర్లో మీరు చాలామంది ప్రముఖుల యొక్క విగ్రహాలను వేశారా? నేను మొట్టమొదటిసారిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని వేశానండి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే మిగతా రాజకీయ నాయకులకి ఆయనకి తేడా. ఆయన చరిత్రని ఒక జాతీయ నాయకుడి చరిత్రగా చూడదు, ఒక జానపద హీరోలాగా ఉంటుంది ఆయన చరిత్ర చూస్తుంటే, ఆయన సాహసాలు చూస్తే. మరి ఐఏఎస్ చదువుకొని భారతదేశానికి వచ్చి ఐఏఎస్ పట్టాను విసర్జించి మహాత్మా గాంధీ దగ్గరికి వెళ్ళి ఆయన సిద్ధాంతాలు నచ్చగా విభేదించి, మరి మనకు గాంధీ కాదు శత్రువు నేతాజీ, అప్పుడు బోస్ అని చెప్పి తను నిర్బంధం చేస్తే దాన్ని నాటకీయంగా దాంట్లో నుంచి బయటపడి మహాత్మా నేను వెళ్ళిపోతున్నా, అర్ధచంద్రాకార ప్రయోగాంతంలో గాంధీ తొలగిపోది తెల్లదొరదని అంటాడు జాషువా గారు. మెడబెట్టి నెడితే కానీ పోరు తెల్లోళ్ళు, నువ్వు చెప్పినట్టయితే చాలామంది చనిపోతారు భారతీయులు, నేను చనిపోయేది ఒకసారి చనిపోతాం, ఏమైనా సార్ సాయుధ పోరాటం చేయాల్సి అని చెప్పేసి ఆయన విభేదించి బయటకు వచ్చి పెషావర్ దాకా వెళ్ళి అక్కడి నుంచి జర్మనీ వెళ్ళి నియంత, అక్కడి నుంచి అక్కడ రేడియో స్టేషన్ పెట్టి అక్కడి నుంచి ప్రపంచ దేశాలు తిరిగి సైన్య ఆజాద్ హింద్ ఫౌజ్ పెట్టి ప్రపంచ దేశాల యొక్క ఎవరైతే బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ ఏకం చేసి భారతదేశం మీదకి వచ్చేసి స్వతంత్రం సంపాదించాలంటే ఆయన ఆకాంక్ష ఉంది సారా. ఇది నిజంగా మానవుడు చేయగలిగే పని. ఈ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులను ఎదుర్కొని మరి ప్రపంచ దేశాల్లోకి పాస్పోర్ట్ తీసుకొని పోవడం సాధ్యమా? వాళ్ళు జైల్లో పెడితే జైల్లోంచి పారిపోవడం సాధ్యమా? అక్కడి నుంచి జర్మనీ పోవడం సాధ్యమా? జర్మనీలో రేడియో స్టేషన్ పెట్టడం సాధ్యమా? అక్కడి నుంచి జలాంతర్గామిలో జపాన్ పోవడం సాధ్యమా? ఇవన్నీ సాధ్యాలా అసాధ్యాలు? ఇది ఒక ఏదో జానపద హీరో చేసే కార్యక్రమాలు కూడా ఉంటాయి. అది యువతరంలో బాగా ఆయన పట్ల ఆకర్షణ, మాబోటుడు ఆకర్షణ. ఆయన విగ్రహం ముందుగా వేశాడు. అతను మహాత్మా గాంధీ. అన్నిటికంటే నేను బాగా ప్రేమించే వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారు. ఆయన విగ్రహాలు ఇట్లా కొన్ని విగ్రహాలు వేసామండి. మీరు ప్రోత్సహించిన కళాకారులు ఇప్పుడు చాలామంది పేరులోకి వచ్చారు, బాగా జనంలోకి వెళ్ళారు కదా, ఏదైనా కొన్ని పేర్లు చెప్పగలుగుతారా? అంటే నేనుగా కళాకారుని వాళ్ళు నా వల్ల పైకి వచ్చారని చెప్పను కదండి. కళాకారులే కళ్ళకు నష్టం అవుతున్నారు, కళాకారులే కళ్ళకు ఉపయోగపడుతున్నారు. అయితే ఒక విషయం, మనకు సరే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది, మనకు పురాణ సాహిత్యం ఉంది, తర్వాత చారిత్రక సాహిత్యం ఉంది. సరే పురాణ సాహిత్యాన్ని పక్కన పెట్టినా ఈ 2000 సంవత్సరాలు బట్టి ఉండేటువంటి శాతవాహనుల దగ్గర నుంచి మన తెలుగు జాతి చేసుకుంటే తెలుగు శాతవాహనుల దగ్గర నుంచి ఇప్పటిదాకా 2000 పైచిలుకు చరిత్ర మనకు ఉంది. ఇంత చరిత్రలో కూడా నన్నయ్య గారు భారతాన్ని ఆంధ్రీకరించడం మొదలుపెట్టేంతవరకు కూడా తెలుగు సాహిత్యం అనేటువంటిది కేవలంగా ఆకాశ మార్గంలో ఉండేది. ఎందరో మహానుభావులను దాన్ని భూమి మీద తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఈ కళలు ఉన్నాయి చూసారా, ఈ కళలు ఆ రామాయణ భారత భాగవతాలు కానివ్వండి, శాతవాహనుల దగ్గర నుంచి ఇప్పటిదాకా ఉన్న చరిత్రలు కానివ్వండి, వీళ్ళని అప్పటి వరకు కూడాను దాదాపుగా 200 సంవత్సరాల క్రితం దాకా కూడాను చదువు ఇంతమందికి అందుబాటులో లేదు. కానీ రామాయణ భారత భాగవతాలని క్షుణ్ణంగా చెప్పగలుగుతారు. పల్లెటూళ్ళు కూర్చొని చుట్టగాల్చుకుని కూర్చొని రామాయణానికి మొదటి నుంచి ఎవరిదా చెప్పగలుగుతారు. అది ఎవరు నేర్పారు? ఒక కళాకారుడు నేర్పాడు, ఓ తోలుబొమ్మలాట నేర్పింది, ఒక వీధి భాగవతం నేర్పాడు, ఒక బుర్రకథను చెప్పాడు, ఒక జముగుల కథను చెప్పాడు. కాబట్టి మన సాహిత్య, మన యొక్క చరిత్రని, మన సంస్కృతిని, మన యొక్క వేదాలని, మన యొక్క పురాణ సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చింది కళాకారులు. హై స్కూల్లోనో లేకపోతే విద్యాలయాల్లోనో లేకపోతే విశ్వవిద్యాలయాల్లోనో ఇంకెక్కడో విద్య వల్ల వాళ్ళు చనిపోయేటువంటి విద్య వల్ల మన పురాణాలు, మన కళలు ఇవన్నీ బ్రతికాని అనుకోవాలి. ఈ కళాకారులు వాటిని తీసుకొస్తారన్నమాట. ఆ కళాకారులను బతికించుకోవాలి. ఆ కళాకారులు కూడా సవ్య మార్గాన్ని నడిపి వాళ్ళకి మంచి శిక్షణ ఇచ్చి సరైన. ఇప్పుడు ఏమైందంటే సార్, రచయితల్లో కూడా కొన్ని వర్గమార్గాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని మతాల్లో ఒక అక్షరం పొల్లుపోయేటువంటి కల్పితం ఉన్న అది హత్య కింద భావిస్తారు. దురదృష్టం ఏంటో ఈ హిందూ జాతిలో రామాయణాన్ని ఎన్ని రకాలు మార్చినా, భారతాన్ని ఎన్ని రకాలు మార్చినా, దీన్ని ఎన్ని రకాలు మార్చినా ఆ క్షమాగుణం తగలబడదు. దానివల్ల మన పురాణ పాత్రల యొక్క విలువలు దెబ్బతింటున్నాయి. దాని మీద నేను పెద్ద ఉద్యమం చేసి ప్రభుత్వం మీద పోరాడాడు. ఏమన్నానంటే, సినిమాని ఏ రకంగా సెన్సార్ చేస్తున్నారో నాటకాన్ని కూడా ఆ రకంగా సెన్సార్ చేయండి. ప్రతి వ్యక్తి కూడా ఏదో చిన్న పిట్టకథ తీసుకొని రామాయణంలోనో భారతంలో తీసుకొని వాళ్ళ క్యారెక్టర్లను దెబ్బతీస్తున్నారు. అసలు రాముడు ఆయన ఏంటి? కృష్ణుడు గీతాబోధ చెప్పిన శ్రీకృష్ణుడేనా అర్జునుడిని గయోపాఖ్యానంలో
ఎక్కిరించేది. రాబోయే తరాల వాళ్ళకి ఇదే నిజమైన అనుకుంటే గీత బోధించిన శ్రీకృష్ణుడు ఏ స్థాయిలో ఉండాలా, రాముడి యొక్క చరిత్ర ఏ స్థాయిలో ఉండాలా, ఉపకథలను తీసుకొని నాటకాలు రాసి ఆ నాటకాల్లో ఆ మహనీయమూర్తుల యొక్క చరిత్రని భస్మం చేస్తున్నారు. అట్లాంటి నాటకాలను సహించవద్దు. ఇప్పుడు ఏమైంది, పోటీలు కంటాం, కొత్త నాటకాలు రాయటం, ఎక్కడో భారతంలోనో భాగవతంలోనో రామాయణంలోనో ఏదో చిన్న సౌందరి, అది కూడా ఇంక ఏదో రామాయణం వాల్మీకి రామాయణంలో మనకు ప్రధాన కారణం. ఆ వాల్మీకి రామాయణంలో లేని దాన్ని కథలు రాసి మన యొక్క భారత భాగవత మన యొక్క అమూల్యమైన సంపదను నాశనం చేస్తున్నారు. అట్లాంటి యొక్క నాటకాలు రాకూడదని చెప్పేసి ఆ తర్వాత నేను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అయినప్పుడు కూడా ఖచ్చితంగా సెన్సార్ పెట్టించానండి. అంత నేను ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్గా కూడా పనిచేశాను. నిబంధనలు నేను నిర్దిష్టంగా చెప్పేవాడిని. మన యొక్క జాతిని, మన సంస్కృతిని, మన యొక్క కళల్ని, మన యొక్క భారత రామాయణ భాగవతాల యొక్క విశిష్టతను దెబ్బతినే నాటకాలు రాకూడదు, సినిమాలు రాకూడదు. వాడికి ఆ పవిత్రత ఉండాల్సిందే. మిగతా వాళ్ళు ఏ రకంగా చూస్తున్నారో అంతకంటే ఎక్కువగా మనం చూసుకోవాలా. అది ఒక నేరం, హత్యా నేరం కింద మనం చూడాలి. భారతం నుంచి ఒక చిన్న పదం బయటికి తీసుకొచ్చు అని చెప్పి బాగా విజృంభించుకోవాలి. ఆ ఆశయంతో ఈ పాటలు పాడడం, బుర్రకథలు వీటిలో కూడా వాళ్ళ యొక్క సాహిత్యాన్ని కానివ్వండి, వాళ్ళ యొక్క సంగీతాన్ని కానివ్వండి, దేశభక్తికి సమాజ ప్రయోజనానికి ఉపయోగపడేటువంటి వాళ్ళని ఈ దశలో నాకు భూదేవి గారు పరిచయం అయింది. ఆ అమ్మాయిలు నేను ఏదో పని మీద గుంటూరులో వెళుతున్నా, మా ఆత్మీయ మిత్రుడు వాళ్ళ అబ్బాయిని అమెరికా పంపించాలని చెప్పేసి నన్ను ఆశీర్వదించడం కోసమని పాప అప్పట్లో ఈ సెల్ ఫోన్లో డబ్బులు ఇట్లాంటివి ఏం లేవు. ఒక మనిషి నుంచి పంపించాడు డబ్బులు ఇచ్చి. నవంబర్ 1వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకి మా అబ్బాయిని అమెరికా పంపించడానికి ముహూర్తం పెట్టి పలానా చోట ఫంక్షన్ పెట్టాను, మీరు ప్రధాన అతిథిగా వచ్చి మా పిల్లగాడిని ఆశీర్వదించాలా అని చెప్పి పంపించాడు. పాప శుభలేఖను డబ్బు పంపించాడు. సరే, ఆత్మీయ మిత్రుడు, నా కళలను ప్రోత్సహించేవాడు, మా కళాకారులకి సన్మానం చేసేవాడు. బయలుదేరి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం దగ్గరికి వెళ్ళి గుంటూరులో బస్ స్టాండ్లో రిక్షా ఎక్కి అక్కడి నుంచి ఒక పాట వినపడుతుంది.